పార్వతీదేవిని శపించిన పరమశివుడు ఏమనో తెలుసా? విధవరాలు కమ్మన్నాడు. అసలెందుకు? ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాము. సతీదేవికి ఆకలి బాధలు విపరీతంగా ఉండేవి. ఆమె ఒకానొక సమయంలో తన ఆకలి తీరక చాలా వరకు కోపోద్రిక్తురాలు అయిపోతోంది. అయితే పరమశివుడికి కూడా తన ఆకలి బాధల గురించి తెలియచేస్తుంది. కానీ పరమశివుడు పట్టించుకోకపోవడంతో తనకు విపరీతమైన కోపమొచ్చేస్తోంది. కంటికి కనిపించిన వాటిని తినడం ఆరంభిస్తోంది. పరమశివుడు అడ్డుకొని వారించడంతో పరమశివుణ్ణి కూడా ఆమె చాలా ఆకలితో ఆయనను మింగేసింది. ఆమె తన భర్తను మింగిన తరువాత ఆమె ఆకలి బాధ అయితే తీరింది. కానీ పరమశివుని యొక్క గొంతుకలో ఉన్న విష ప్రభావం ఆమెలో మొదలు అవుతోంది. పరమశివునికి శపించడం ఆమెను ఇష్టం లేకపోయినా వేరే మార్గం లేక ఆమె విధవరాలిగా మారి విధవరాలు అనుభవించే ప్రతి దానికి గురి అవుతుంది అంటూ శపించాడు. సతి దీని గురించి విన్నప్పుడు ఆమె శరీరం అంతటా చాలా పొగ వెలువడింది. ఆమె అందం అంతా పొగతో కప్పబడింది. ఆమె వికారంగా నలుపు వర్ణంలోకి మారిపోయింది. శరీరమంతా ముడతలు కమ్మేసింది. నిజంగా విధవరాలిగా కనిపించింది. ఆమె ధూమావతి దేవగా పిలువబడింది. తన భర్త నుండి విడిపోయి ఏకాంతంగా జీవించింది. కాకిని ఇష్టపడుతుంది. ఆమె కొత్త నివాసం దహన సంస్కారాల స్థలంగా మారిపోయింది.